ఆదివారం వచ్చిందంటే చాలు పండుగే పండుగ. కూలి పని చేసుకున్న వాళ్ళ నుంచి కోటీశ్వరుల వరకు కూడా సుక్క ముక్క లేని ముద్ద దిగని పరిస్థితి. అలాంటి తరుణంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఇక్కడ పూర్తిగా మాంసాహారం మద్యపానం నిషేధించడం జరిగింది. అసలు ఈ మద్యపానం మాంసాహారం నిషేధించడం గల ప్రధాన కారణాలు ఏంటి, వీళ్ళని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మద్యం అదేవిధంగా మాంసాహారం ఒక ఆహారంలో భాగమైంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో దానికి విరుద్ధంగా వీళ్ళు ఈ గ్రామంలో మాంసం మధ్యాహ్నం బ్యాన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎందుకు ఇక్కడ ఘర్షకుర్తి గ్రామంలో మద్యం మాంసాహారం బ్యాన్ చేయడం జరిగింది అంటారు? జై శ్రీరామ్. నా పేరు దూసలచ్చన్న. మా గ్రామం ప్రక్క గ్రామం ఉప్పరమల్యాల. ఇక్కడ 126 రోజుల మహాభారతము మార్చి 2వ తారీఖు నాడు ప్రారంభమైంది. మొన్న 7వ నెల 5వ తారీఖు వరకు సంపూర్ణమైంది. 126 రోజుల మహాభారత ప్రవచనంలో మొదటి రోజు నాడే చెప్పాడు, ఆదివారము సూర్యుని యొక్క దినము, ఆ రోజు ఎవరు కూడా మటన్ తినకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు అనేది స్వామీజీ చెప్పడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే సూర్యుని యొక్క వారము ఆదివారము, అది వారాలలో మొదటి వారం. ఆ సూర్యుని యొక్క తేజస్సు మనలో ఉండాలి అంటే ఈ మధుమాంసాలకి దూరంగా ఉంటే, మత్తు పదార్థాలకి దూరంగా ఉంటే మీకు లోపల తేజస్సు వస్తుంది అనేది ఒకటి చెప్పాడు. స్వామీజీ మొట్టమొదటి రోజు నాడు కూర్చున్న నాడు ఏం చెప్పాడంటే, ఈ ఊరి పేరు ఘర్షకుర్తి. ఈ ఘర్షకుర్తి అనే దాన్ని నేను వివరణగా చూసుకుంటే, ఘర్ష అంటే ఒక గుమ్మి లాంటిది. అందులో మన వ్యవసాయదారులు కానీ ఎవరైనా ధాన్యాలు నిల్వ చేసుకునేవారు కానీ మీ గ్రామంలో పూర్వీకులు ఆధ్యాత్మికాన్ని ఈ ఘర్షలో దాచిపెట్టారు. ఇప్పటి నుండి ఆ ఆధ్యాత్మికము బయటకు వస్తుంది అని నేను నిరూపిస్తాను అని చెప్పాడు. చివరగా 126 రోజుల వరకు ఆ గురూజీ మా భూపతి శ్రీనివాసు గారు చెప్పిన విధంగా చాలా చక్కగా అలాగే వచ్చేసారు జనాలంతా కూడా. అంటే ఆధ్యాత్మికంగా జనాలందరూ ఇక్కడికి వచ్చేసి చాలా చక్కగా ప్రవచనాలు విన్నారు. ప్రవచనాల ద్వారా కూడా కొంచెం మార్పు వచ్చిందంటారు. మనతో మాట్లాడడానికి గ్రామస్తులు మరొకరు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి అన్న, మీ ఊర్లో ఆదివారం రోజు మద్యం మాంసాహారం బ్యాన్ అంటారు, ఇది వాస్తవేనా? వాస్తవం. 100% మనం తీర్మానం చేసుకున్నాం. స్వామికి మాకు గురుదక్షిణగా స్వామివారే మాకు కోరిండు, మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ ఏం లేదు, ఆదివారం నాడు మత్తు పదార్థాలు మధుమాంసాలు త్యజించండి అని మాకు మా అందరి చేత వాగ్దానం తీసుకోవడం జరిగింది. దానివల్ల గురువు గారికి ఏదో వస్తడం కాదు, మన ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే మనకు ఎంత మనం ఆ మత్తు పదార్థాలు కానీ మాంసాహారాలు త్యజించడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. దీనివల్ల ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇది మనకు సూర్యభవానికి మొట్టమొదటి రోజు, సూర్యునికి సంబంధించిన ఆదివారము. ఆ రోజు మనం తినడం వల్ల మనలో ఉన్నటువంటి తేజస్సును మనం కోల్పోతున్నాం. దానివల్ల మనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి తేజస్సును కోల్పోవడం వల్ల మన నష్టం జరుగుతుంది. దీన్ని అని సవివరంగా ప్రతిరోజు వివరించడం ద్వారా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం మూలంగానే చివరి వరకు ప్రతిరోజు మాకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ మధుమాంసాల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, ఎట్లాంటి సమాజంలో కూడా మత్తుపడతాలు మధుమాంసాల ద్వారా యువత ఎట్లా పెడదారిన పడుతుండ్రు అనే విషయాలు సవివరంగా చెప్పడం ద్వారా మా లోపల కూడా ఆలోచన రేకెత్తించడం జరిగింది. అప్పటి నుంచి ఆలోచన రావడం వల్ల చివరి వరకు దాన్ని పూర్తిగా త్యజించాలనే నిర్ణయానికి కోసం ఆల్రెడీ మేము మొత్తం బంద్ చేసినాం. ఇప్పటి వరకు అయితే తీసుకోవద్దనే మేము నిర్ణయించుకోవడం జరిగింది. చాలా వరకు ఊళ్ళో కూడా చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది మెల్లమెల్ల వస్తారు, అందరూ 100% కాకుండా కొంతవరకు మార్పు అయితే జరిగింది. మరొక గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏ రోజు నుంచి మీ ఊర్లో మటన్ చికెన్ బ్యాన్ చేయడం జరిగింది, అమల్లోకి వచ్చింది? జై శ్రీరామ్. ముందుగా మా భూపతి శ్రీనివాస్ గురువు గారికి పాదాభివందనములు. అసలు మా గ్రామాన్ని ప్రవచనాల రోజు నాడు ఒకటి హామీ ఇచ్చాడు, ఘర్షకుర్తి గ్రామాన్ని తేజవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాని హామీ ఇచ్చాడు. తేజస్సు అంటే ముఖ్యంగా ఇందులోనే మాంసాహారం మద్యం మాంసం ఈ రెండు బంద్ చేయాలని చెప్పండి అన్నట్టు. దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, దాన్ని మనకు ఆంగ్లేయుల పాలనప్పటి నుండి ఏ విధంగా మనకు వృద్ధిండ్లు, మన జ్ఞానాన్ని వాళ్ళు ఏ రకంగా దోచుకొని వెళ్ళిండ్లు, మనం తగ్గించి వాళ్ళు ఎత్తుకెళ్ళిండ్లు. ఆ రకంగా ఉండడానికి మన సనాతన ధర్మం మన భారత భూమి వేద భూమి,
వేదాలు కలిగిన మన ఈ భారత భూమిలో ఇలా ఇలా చెడిపోయింది. ఈ రోజు ఇప్పటి రోజులలో పుట్టిన చనిపోయిన పాస్ అయిన ఫెయిల్ అయిన చదువులో ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏది జరిగినా ఎవరు చూసినా ఏం దావతు ఏం మనం తాగుదాం తిందాం మాంసం మద్యం తాగుదాం ఇదే తప్ప ఇంకొకటి అసలు ఎక్కడ చూసినా వేరే మాటలు అనేది లేదు. అలాంటి వాటిని మొత్తం ఆయన ఒక ఛాలెంజ్ తీసుకొని మార్చేస్తా, మీ ఘర్షగుర్తి గ్రామాన్ని మార్చేస్తా అని ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. దాని ద్వారా ఆయన ప్రవచనాల్లో ప్రతిరోజు రిపీట్ చేస్తుండే ఈ విషయాన్ని. చివరి టైంలో ఖచ్చితంగా హామీ తీసుకుంటుండే. దాని ద్వారా ఏంటంటే ఇప్పటి వరకు ఫస్ట్ స్టార్టింగ్ లో కలగలేదు, అట్లా మెల్ల కొంతమంది మారుకుంటే చివరికి వచ్చేసరికి కంప్లీట్ గా మేము స్వచ్ఛందంగా మా హార్ట్ఫుల్ గా మేము బంద్ చేస్తామని ఒకటి హామీ ఇచ్చిండ్రు, తీసుకోవడం జరిగింది. ఆయన హామీ తీసుకోవడం జరిగింది. కొన్ని సీజన్లో కూడా మామూలుగా వివాహ వేడుకలు ఉంటాయి, కొన్ని ఫంక్షన్లు ఉంటాయి, గ్రామ దేవతలకు కూడా కొన్ని ఆదివారం రోజు కూడా మామూలుగా మాంసాహారం తీసుకోవడం జరుగుతుంది, బలివ్వడం జరుగుతుంది. కొన్ని చోట్లలో కూడా ఒక మొక్కుబడిగా ఉంటుంది. మరి అలాంటి తరుణంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? అలాంటి దాన్ని కూడా ఒక జీవహింస చేసి మీరు తినడం కొరకు ఒక జీవహింస చేసి పోలేరమ్మకు అమ్మవారికి గ్రామ దేవత పోషమ్మ దేవతకు మీరు బలివ్వకండి. మీరు శుక్రవారం పూజలు కానీ ఇంకా దుర్గాదేవి పూజలు అలాంటివి ఏమైనా జరుపుకున్నప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఒక జీవిని హింసించి మీరు తినడం ఇది కరెక్ట్ కాదు. వేదం అలా చెప్పలేదు, ధర్మం అలా చెప్పలేదు. మీరు వాటి కొరకు మంచిగా మహాప్రసాదం బెల్లంతోని చేసుకొని మీరు ప్రసాదం సమర్పించి మీరు దాని ద్వారా చేసుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేయకండి. మీరు మిమ్మల్ని ఏ దేవత కూడా మిమ్మల్ని శిక్షించదు. దేవతలు ఉన్నది మిమ్మల్ని రక్షించడానికే తప్ప శిక్షించడానికి కాదు. మీరు అలాంటి మౌఢ్యంలో మూఢనమ్మకంలో ఉండకండి అని ఖచ్చితంగా దానికి వివరించి చాలా సందర్భాలు వివరించి చెప్పడం జరిగింది. సో ఇది మహిళలు అత్యంత కీలకం. ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే చాలు వంటింట్లో వాళ్ళే వంట చేస్తారు కాబట్టి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీరు ఎందుకంటే వంటలు చేసేటప్పుడు మీరే ముందుంటారు, ఏమనిపిస్తుంది? మీ ఊళ్ళో కూడా ఆల్మోస్ట్ బంద్ చేశారని అంటారు మటన్ చికెన్. చాలా వరకు మానేసినాం. ఆదివారం రోజు మేము ఫస్ట్ మానేసినాం ప్రవచనం విని, మా పిల్లలకు కూడా చెప్పినాం ఇంట్లో ఆదివారం తింటే దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయట, నాన్న తినవద్దనంటే వాళ్ళు కూడా చాలా వరకు తినట్లేదు. గురుగారు చాలా బాగా చెప్పారు. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఆదివారం రోజు మీ గ్రామంలో పూర్తిగా మద్యపానం కానీ మాంసాహారం నిషేధించడం జరిగింది. మీరు కూడా ఈ ప్రవచనాలకు కూడా హాజరు కావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీరామ్. చాలా బాగా అనిపిస్తుంది. విన్న నుంచి గురువు గారు చెప్పారు, బ్రహ్మముహూర్తాలు ఇవ్వాలి, ప్రతి పురుషుడు లేచి దీపారాధన చేయాలి, పిల్లలను లేపాలని చెప్పారు. అలాగే మా ఇంట్లో మా ఊరు గ్రామంలో జరుగుతుంది. అలాగే మత్తు మాంసము మద్యపానం బంద్ చేయాలి ఆదివారం అని చెప్పారు. అది యథావిధంగా జరుగుతుంది. అదే పండగలు వస్తే కోళ్ళను మేకలను గొర్రెలను కోస్తారు, ఎందుకు కోయాలని దాని వివరణ చెప్పి మా నుంచి ప్రతిజ్ఞ తీసుకున్నారు. అలా చేస్తున్నాం మేము ఇప్పటికైతే. ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తున్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఇక్కడ ప్రతి ఆదివారం రోజు కూడా మద్యం కానీ మాంసాహారం కూడా బంద్ అని చెప్తున్నారు. అసలు ఏం సార్, అసలు ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే మన వారాలు ప్రారంభం అవడే ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. ఆదివారం నుంచి శనివారం వరకు ఒక వారం. ఆదివారం అనేది ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి సంబంధించింది. ఏ దైవం కూడా మనకు ప్రత్యక్షంగా కనబడడు, ఒక సూర్య భగవానుడు కనబడతాడు. కాబట్టి పూర్వకాలంలో అగ్ని ఆరాధన చేసేవాళ్ళు. ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధు మాంసాలు తీసుకోవద్దనేది ఒకటి, తర్వాత క్షౌరం కూడా చేసుకోవద్దనేది ఒకటి, నెత్తికి నూనె రాసుకోవద్దనేది కూడా ఒకటి ఉన్నది. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఈ అన్నిటికీ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి చాలా శక్తివంతంగా ఉన్నారు భారతీయులు. కారణం ఏంటంటే ఒక భారతీయులు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ఆదివారం నాడు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మద్యపానం విడిచిపెడుతూ మధు మాంసాలతో విసర్జించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని తట్టుకునే శక్తి లేదని చెప్పడంతో ఆదివారం సెలవు దినంగా ప్రకటించి ఏం చేస్తున్నారు, ఆదివారం వీకెండ్ సెలవు అని చెప్పి ఈ మధు మాంసాలకు ప్రోత్సహించారు. అప్పటి నుండి మనం పూర్తి స్థాయిలో వెనుకబడిపోయాం. భారతీయ తత్వం ప్రకారంగా అన్ని వారాలు మనకు శ్రేష్టమే. కొన్ని ఇతర మతాలకు శుక్రవారం కొంతమందికి శ్రేష్టం, ఆదివారం కొంతమందికి శ్రేష్టం. వాళ్ళు తప్పకుండా ఆ రోజులలో వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్తారు. కానీ మన వాళ్ళు ప్రత్యేకమైన వారం లేకుండా ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని ఆలయాలకు వెళ్ళే సౌకర్యం గతంలో ఉండే అట్లా అవలంబించారు. మన ఘర్షగుర్తి గ్రామంలో భారత ప్రవచనం చేసిన శ్రీనివాస్ గురూజీ అయినా వీళ్ళ ద్వారా ప్రోత్సహించబడి గ్రామస్తులు దాదాపు 100% అనుకునే
ఈ ఆదివారం నాడు మద్యాన్ని ప్లస్ మాంసాన్ని వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. నడుస్తున్నది. 126 రోజులు ప్రవచనాలు వినడం ద్వారానే ఇక్కడ మద్యం మాంసాహారం బంద్ చేయడం జరిగిందని గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరొక మహిళ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ ఊర్లో మాంసం మందు అన్ని బంద్ అంటారు కదా, ఆదివారం నిజమేనా? నిజమే. ఆ గురువు గారు వచ్చి మహాభారతం 126 రోజులు చెప్పించింది. ఆ ఫస్ట్ రోజు సుందే మేము బంద్ చేసినాం. వీడికి 4 నెలలే. ఆ గురువు గారు చెప్పించింది మదమాంసం మత్తు పదార్థాలు తింటలేము తాగుతలేము ఆదివారం రోజు. ఇక అంతకుముందు ఆయన గురువారు వచ్చింది కూడా తాగుతారు, రోజు తింటలేము అసలుకే. ఇక ఆ గురువు గారు చెప్పినవి కూడా కొన్ని పాటిస్తాను. ఆయన చెప్పినవి పాటిస్తాను. ఏం చెప్పిండు గురువు? గురువు గారు పెద్దలకు బ్రహ్మముహూర్తంలో ఇవ్వాలి, దీపారాధన చేయాలి, పెద్దలకు తల వంచి నమస్కారం పెట్టాలి, చెట్టుకు దండం పెట్టి పూలు తెంపాలి అని చెప్పిండు. మదమాంసం మత్తు పదార్థాలు తినొద్దని చెప్పిండు. ఇక అట్లే మెదులుతున్నాము. ఆయన భగవంతుడని నమ్ముకొని చెప్పిండని ఆ గురువు గారు చెప్పినవి పాటిస్తాను. సో గురుగారు అయినటువంటి భూపతి శ్రీనివాస గారు చెప్పినటువంటి ఆచార సాంప్రదాయాలు, ఆధ్యాత్మికమైనటువంటి భావనలు ఈ గంగాధర మండలం గుసకుతి గ్రామంలో ఒక చైతన్యం పెరిగిందని చెప్పవచ్చు. ఆదివారం రోజు మాంసంతో పాటు మద్యం కూడా ఇక్కడ మేము తీసుకోవడం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గురువు గారు చెప్పినటువంటి ప్రవచనాలు 126 రోజులు ఇక్కడ ప్రవచనాలు చెప్తే అన్ని రోజులు కూడా మేము హాజరు కావడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు మానవ సంబంధాలు నేటి సమాజంలో మంట కలుపుతున్న తరుణంలో మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలని గురువు గారు స్పష్టంగా చెప్పడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బ్రిటిష్ కాలంలో ప్రత్యేకంగా చెప్పాలంటే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఒక ఫారెన్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనల్ని 200 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ పరిపాలించిన సందర్భంగా ఆ యొక్క ఆచార సాంప్రదాయాలను మనకు అంటగట్టిపోయినారు. కాబట్టి దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క ఘర్షకుర్తి గ్రామస్తులు దాన్ని బహిష్కరించి ప్రతి ఆదివారం కూడా మాంసాహారం అదేవిధంగా మద్యపానం కూడా నిషేధించడం జరిగిందని గ్రామస్తులకు చెప్పడం జరుగుతుంది. వీటి కొరకు గ్రామస్తులే స్వయంగా ప్రధాన కూలీల వద్ద కూడా బోర్డులు ఏర్పాటు చేసి అదేవిధంగా ఇంటింటి వద్దకు వెళ్ళి మాంసాహారం మద్యపానం వద్దు, మనకు ప్రవచనాలే ముద్దు అనే విధంగా ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉన్నదో ఈ ఆధ్యాత్మిక భావనల వల్ల మంచి సన్మార్గంలో నడుస్తారని వాళ్ళు ఒక సూచన అయితే చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.